హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 18th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్లో పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి అది ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్లోనే ఉంటుందండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్లాస్ 10 అని. అది ఓపెన్ చేసినట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడనట్టయితే చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 5.3 నుంచి 7th ప్రాబ్లమ్ అండ్ 8th ప్రాబ్లమ్ అయితే చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7th ప్రాబ్లమ్ వచ్చేసరికి ద డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 180. ద స్క్వేర్ ఆఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 8 times ద లార్జర్ నెంబర్. ఫైండ్ ద టూ నెంబర్స్. రెండు నెంబర్స్ ఉన్నాయంట. ఆ రెండు నెంబర్స్ని స్క్వేర్స్ చేసి డిఫరెన్స్ అంటే ఇక్కడ మైనస్ కింద తీసుకుంటామండి. మైనస్ చేస్తే మనకి 180 ఆన్సర్ వస్తుందంట. ఒక క్లూ కూడా ఇచ్చారు. స్క్వేర్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 8 into లార్జర్ నెంబర్. అంటే 8 times లార్జర్ నెంబర్ అంటే 8 into, అక్కడ టైమ్స్ అంటే ఇంటూ అని అర్థం అండి. సో 8 into లార్జర్ నెంబర్ అని క్లూ ఇచ్చారు. అయితే ఆ రెండు నెంబర్స్ ఏంటి అని అడిగారు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇచ్చిన క్లూని ఈ విధంగా థియరిటికల్గా రాసుకున్నానండి. స్క్వేర్ ఆఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 8 into లార్జర్ నెంబర్. 8 into లార్జర్ నెంబర్ అన్నారు. అయితే ఇక్కడ మనం దేన్ని ఎక్స్ అనుకుంటే మనకి ఈజీగా వస్తుందండి. లార్జర్ నెంబర్స్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అంటే లార్జర్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ అయితే అప్పుడు స్క్వేర్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్ ఏమవుతుందండి, 8 into ఎక్స్. సో మనం లార్జర్ నెంబర్ని ఎక్స్ అని అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఇచ్చిన క్లూస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా థియరిటికల్గా రాసుకుని ఆ తర్వాత నువ్వే థింక్ చేయాలి. దేన్ని ఎక్స్ అనుకుంటే మనకి ఏ వాల్యూ సింపుల్గా వస్తుంది అన్నది నువ్వే థింక్ చేసుకుని నువ్వే వాటిని అనుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రత్యేకంగా దీన్నే ఎక్స్ అనుకోవాలి, దీన్ని అనుకుంటేనే ఆన్సర్ వస్తుంది అన్నట్టు కాదండి. నువ్వు థియరిటికల్గా రాసుకో, దాన్ని నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేయి. దేన్ని ఎక్స్ అనుకుంటే మనకి సమ్ ఈజీగా వస్తుంది, ఈక్వేషన్ ఈజీగా వస్తుంది అన్నది నువ్వు గమనించు. ఓకేనా ఫ్రెండ్స్, అది. సో ఇక్కడ లార్జర్ నెంబర్ని ఎక్స్ అనుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ ది లార్జర్ నెంబర్ ఏమవుతుందండి, లార్జర్ నెంబర్ ఎక్స్ అయితే స్క్వేర్ ఆఫ్ ది లార్జర్ నెంబర్, దాన్ని స్క్వేర్ చేయడమే అంటే ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ ఎందుకు చేశాను, మనకి డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ కాబట్టి. అంటే లార్జర్ నెంబర్ స్క్వేర్ మనకు తెలిసి ఉండాలి, స్మాలర్ నెంబర్ స్క్వేర్ కూడా తెలిసి ఉండాలి. సో ఆ రెండింటిని స్క్వేర్ చేశాను, అందుకనే లార్జర్ నెంబర్ స్క్వేర్ చేశానండి. తర్వాత స్మాలర్ నెంబర్కి వచ్చినట్టయితే స్క్వేర్ ఆఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 8 into లార్జర్ నెంబర్ అని మనకి ఇచ్చారు. సో స్క్వేర్ ఆఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 8 into లార్జర్ నెంబర్ అంటే ఎక్స్ అనుకున్నాం కాబట్టి. సో మన దగ్గర స్క్వేర్ ఆఫ్ ది లార్జర్ నెంబర్ ఉందండి, స్క్వేర్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్ ఉందండి. సో డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 180. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న పాయింట్, డిఫరెన్స్ అనగానే మైనస్ అని బ్లంట్గా గుర్తుపెట్టుకోకూడదండి. జస్ట్ నేను దాని గురించి, అంటే నెక్స్ట్ వీడియోస్కి ఇంకొక క్వశ్చన్ ఉందండి, దాని గురించి నేను అక్కడ చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం మనం డిఫరెన్స్ అంటే నియర్లీ, అంటే నార్మల్గా అనుకునేది ఏంటంటే డిఫరెన్స్ అంటే లార్జర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ చేస్తాం. ఓకేనా అండి, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డిఫరెన్స్ అంటే లార్జర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ. ఎప్పుడు నీకు లార్జర్ వాల్యూ ఏది స్మాలర్ వాల్యూ ఏది తెలిసిపోయినప్పుడు. ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఎందుకని, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్క్వేర్ ఆఫ్ ది లార్జర్ నెంబర్, ఇదేమో స్క్వేర్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్. అయితే మనకి ఒకసారి మామూలుగా ఆలోచిస్తే లార్జర్ నెంబర్స్ని స్క్వేర్ చేస్తే పెద్ద వాల్యూ వస్తుందా, స్మాలర్ నెంబర్ని స్క్వేర్ చేస్తే పెద్ద వాల్యూ వస్తుందా? ఆటోమేటిక్గా లార్జర్ నెంబర్ని స్క్వేర్ చేస్తేనే పెద్ద వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ అనేది పెద్దది. సో బిగ్ వాల్యూ, లార్జర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్. అందుకని చెప్పి ఇక్కడ రాశానండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి మనకి, 180. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడండి ఇది లార్జర్ వాల్యూ స్మాలర్ వాల్యూ నీకు తెలిసినప్పుడు. ఇక్కడ మనకు తెలిసింది కాబట్టి నేను ఈ వాల్యూస్ ఈ విధంగా తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనండి, మనకి ఈక్వేషన్ అయితే వచ్చేసినట్టే. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 180 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీనికి మనం రూట్స్ కనిపెడదామండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇందాక వచ్చిన ఈక్వేషన్ ఇక్కడ రాసానండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 180 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫ్రెండ్స్, దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకున్నట్టయితే ఏ వాల్యూ వచ్చేసి 1, బి వాల్యూ వచ్చేసి -8, సి వాల్యూ వచ్చేసి -180. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవడమేనండి. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఇక్కడ ఆల్రెడీ బి వాల్యూ -8, సో మైనస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉందండి, బి వాల్యూ వచ్చేసి -8 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ అంటే -8 హోల్ స్క్వేర్ -4 into a into సి. ఏ అంటే 1, సి అంటే -180 బై 2 into a అంటే 2 into 1. సో మైనస్ ఇంటూ మైనస్ +8 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ -8 స్క్వేర్ అంటే ఎంతండి, +64. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఇంటూ మైనస్ +4 into 180 అంటే 720.
సో ఎక్స్ ఈక్వల్ టు 8 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 720 అంటే 784/2 దట్ ఈక్వల్ టు 8 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 784 అంటే 28 అండి. అంటే మనకి గమని థాట్ రాదు అదేనేమి ఉంది. బట్ మనకి చూడండి ఫ్రెండ్స్, 30 × 30 అంటే ఎంతండి 900, అంతేనా కాదండి. నెక్స్ట్ 25 × 25 అంటే ఎంతండి 625 అంటే మనకి తెలిసిన వాల్యూస్ కాబట్టి. సో 25 × 25 చేస్తే అంటే 25 స్క్వేర్ ఏమో 625 వస్తుంది, 30 స్క్వేర్ ఏమో 900 వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మనకి 784 అంటే దాని స్క్వేర్ రూట్ ఎంత అనేది మనకు తెలియదు. ఒక చెక్ చేసుకుంటాం అంటే 600 కన్నా పెద్దది అంటే 25 నుంచి 30 లోపు మధ్యలో ఉంటుంది. అక్కడ ఒక క్లూ దొరికింది. నెక్స్ట్ చివరికి చూడండి ఫ్రెండ్స్, 4 ఉంది. 4 ఉందంటే మనం దేంతో ఇంటూ చేయగండి. సపోజ్ 26 × 26 చూసుకున్నాం అనుకోండి. 6 × 6 ఎంత వస్తుందండి యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. ఈ డిజిట్స్ ఏమొచ్చినా కానీ ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో మనకి 6 వస్తుంది. కానీ ఇక్కడ 4 ఉంది, సో ఇది కాదు. 27 × 27 చూసుకుంటే 7 × 7 9 వస్తుంది యూనిట్ ప్లేస్లో, మనకి ఎంత కావాలండి 4, సో ఇది కాదు. నెక్స్ట్ 28 × 28 చూసుకున్నాం అనుకోండి, 8 × 8 64, సో 4 వస్తుందండి యూనిట్స్ ప్లేస్లో. ఇక మీకు ఆన్సర్ అదే దీన్ని మల్టిప్లికేషన్ చూసుకుంటే ఈ ఆన్సర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి. టోటల్గా 7/784 అంటే 28 అండి. 8 ప్లస్ ఆర్ మైనస్ 28/2. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇండివిజువల్గా ప్లస్తో ఒక వాల్యూ మైనస్తో ఒక వాల్యూ తీసుకున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 8 + 28/2 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 8 - 28/2. 8 + 28 అంటే 36/2 అండి. ఎక్స్ ఈక్వల్ టు 8 - 28 అంటే -20/2. సో 36/2 అంటే 18 అండి, -20/2 అంటే 10 అండి. సో మనకి ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎక్స్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఎక్స్ ఇక్కడ ఎలిమినేట్ చేయగా ఏదన్నా చూద్దామండి ఈ వాల్యూ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్ అంటే మనం ఏమనుకున్నామండి ఫస్ట్లో, లెట్ లార్జర్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నాం. సో ఇంకో లెట్ లార్జర్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇక్కడ మనకి 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి 2 వాల్యూస్ చూద్దామండి ఏది ఎలిమినేట్ అవుతుందో. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 18 అయితే ఇది, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 18 లెట్ లార్జర్ నెంబర్ ఈక్వల్ టు మనం ఫస్ట్ ఏమనుకున్నామండి ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ టు 18 కాబట్టి లార్జర్ నెంబర్ ఈక్వల్ టు 18 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇచ్చారండి, స్క్వేర్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్. స్క్వేర్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్, ఇక్కడ స్మాలర్ నెంబర్ కాదండి, స్క్వేర్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్ అంటే స్క్వేర్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నామండి 8 × x అంటే 8 × x అంటే 18. సో 8 × 18 అంటే 144. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్మాలర్ నెంబర్ యొక్క స్క్వేర్ అనేది 144. అంటే ఇప్పుడు సపోజ్ స్మాలర్ నెంబర్ n అని అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్గా. దీని స్క్వేర్ అనేది మనకి ఎంత వచ్చింది 144 వచ్చింది. మనకి దీని స్క్వేర్ కాదు, దాని యొక్క వాల్యూ కావాలంటే ఏం చేయాలండి, ఈ స్క్వేర్ నడిపక పంపించేస్తే ఏమవుతుందండి స్క్వేర్ రూట్ అవుతుంది. సో n ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ 12 అవుతుంది. రూట్ 144 అంటే 12 అవుతుంది. అంటే therefore స్మాలర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 12 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ నీట్గా. అంటే ఇక్కడతో సమ్ అయిపోయినట్టే. యాక్చువల్గా ఈ వాల్యూ ఎలిమినేట్ అవుద్ది, ఏ విధంగా ఎలిమినేట్ అవుద్ది అన్నది చూద్దాం. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 18 అంటే ఇదండి మనకి వాల్యూస్ ఏంటి, లార్జర్ నెంబర్ ఈక్వల్ టు 18, స్మాలర్ నెంబర్ ఈక్వల్ టు 12. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు -10 తీసుకుంటే ఏ వాల్యూస్ వస్తాయో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు -10 తీసుకుందాం. -10 తీసుకుంటే లార్జర్ నెంబర్ మనకి ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు -10. ఓకే, లార్జర్ నెంబర్ -10 అనే అనుకుందాం. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్ అంటే 8 × x అంటే 8 × x అంటే ఎంత అండి -10 అంటే దట్ ఈక్వల్ టు -80. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్క్వేర్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్ అంటే ఇందాక తీసుకున్నట్టే n² ఈక్వల్ టు ఎంత వచ్చిందండి -80. మనకి ఏం కావాలి, n వాల్యూ కావాలి. n అంటే ఏంటి ఇక్కడ స్మాలర్ నెంబర్. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. ఓకేనండి, ఇప్పుడు మనకి n కావాలంటే ఈ స్క్వేర్ నడిపక పంపించేస్తే ఏమవుతుందండి స్క్వేర్ రూట్ ఆఫ్ -80. మీకు చెప్పాను ఫ్రెండ్స్, స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ ఉంది అంటే దాని వాల్యూ మనకి అంటే అది మనకి రియల్ వాల్యూ కాదు, ఇమేజినరీ వాల్యూ. అది మనం అసలు ఆ వాల్యూస్ కన్సిడర్ చెయ్యం 10th క్లాస్లో. సో ఈ వాల్యూ అనేది మనం కన్సిడర్ చెయ్యం, స్మాలర్ నెంబర్ యొక్క వాల్యూ అనేది మనకి కన్సిడర్ చెయ్యం. అంటే ఇమాజినరీ వాల్యూ, ఇది రియల్ వాల్యూ కాదు. కానీ మనకి ఏం కావాలంటే రియల్ వాల్యూస్ మాత్రమే కావాలి, ఇక్కడ తీసుకుంటాం. సో అందుకని చెప్పి ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -10 అండి. ఓకేనండి, ఇది ఫ్రెండ్స్ మనకి ప్రాబ్లము, నీట్గా నోట్ చేసుకోండి. సో మీకు ఇదంతా రాయని అవసరం లేదండి. ఎక్స్ ఈక్వల్ టు -10 ఈజ్ ఎలిమినేటెడ్ అని రాసినా పర్వాలేదు. ఓకేనండి, కాకపోతే మనకు ఆన్సర్స్ ఏంటండి ఇంతకని 12 ఒకటి 18 ఒకటి. దీస్ ఆర్ ద 2 నెంబర్స్.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 8th ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఏ ట్రైన్ ట్రావెల్స్ 360 కిలోమీటర్స్ ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్. ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 5 కిలోమీటర్ per hour మోర్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 1 hour less ఫర్ ద సేమ్ జర్నీ. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. ఫ్రెండ్స్, మనం ఇటువంటి సేమ్ టు సేమ్ మోడల్ ప్రాబ్లం ఎక్సైజ్ 5.1లో సెకండ్ రౌండ్లో 4th ప్రాబ్లం చేసుకునేటప్పుడు చెప్పుకున్నామండి. అయితే ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్ ఇంకా అది ఇది సేమ్ ఒకేగా ఉంటుంది. అక్కడ మాత్రం మనం ఈక్వేషన్ ఫామ్ చేసి వదిలేసాము. ఇక్కడైతే ఈక్వేషన్ ఫామ్ చేసి దానికి రూట్స్ కూడా కనిపెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 కండిషన్స్ అయితే ఇచ్చారండి. జాగ్రత్తగా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి, కానీ అర్థమవుతుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఏ ట్రైన్ ట్రావెల్స్ 360 కిలోమీటర్స్. ఏ ట్రైన్ ట్రావెల్స్ 360 కిలోమీటర్స్ ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ స్పీడ్ అంటే స్పీడ్ అనేది ఎక్కడ రైజ్ చేయకుండా, ఎక్కడ డౌన్ చేయకుండా కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తే దాన్ని యూనిఫామ్ స్పీడ్ అని అంటామండి. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 360 కిలోమీటర్. లెట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. మన స్పీడ్ ఆఫ్ ద ట్రైనే ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ చివరిగా చూడండి, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో మన స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ నేను ఏమనుకుంటానంటే x కిలోమీటర్ per hour అని అనుకుంటానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి స్పీడ్ ఉంది, సో డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది. మనకి కావాల్సింది ఏంటంటే ఇంకా టైం కావాలి. ఎందుకు టైం కావాలంటే అక్కడ మనకి సెకండ్ దాకా చూడండి, ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 5 కిలోమీటర్ per hour మోర్ ఇట్ వుడ్ టేకెన్ 1 hour. అంటే అక్కడ టైంకి సంబంధించి క్లూ ఉంది. సో మనం అందుకని చెప్పి దీన్ని టైం ఈక్వల్ టు అని రాసుకున్నాం అనుకోండి, ఏమన్నా క్లూ వర్కౌట్ అవుద్దేమో అని అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని మన అందరికీ తెలుసు. దీని నుంచి టైం ఈక్వల్ టు ఏమవుతుందండి, డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంతండి, 360 కిలోమీటర్. స్పీడ్ ఎంతండి, x కిలోమీటర్స్. ఇది ఎప్పుడు x కిలోమీటర్ స్పీడ్తో వెళితే ట్రైను ఈ టైం కాగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే టైము మనకు తెలియదు, స్పీడ్ కూడా తెలియదు. x కిలోమీటర్స్ per hourతో వెళితే ట్రైను ఈ టైం కాగా వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా గమనించండి, అర్థమవుతుందండి. సెకండ్ కండిషన్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తున్నాను, x కిలోమీటర్ per hour స్పీడ్తో వెళితే ఈ టైం కాగా వెళ్ళిపోతుంది. ఓకే, అది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 5 కిలోమీటర్ per hour మోర్. స్పీడ్ హ్యాడ్ బీన్ 5 కిలోమీటర్ per hour మోర్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 1 hour లెస్ ఫర్ ద సేమ్ జర్నీ. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ స్పీడ్ అనేది 5 కిలోమీటర్లు ఎక్కువైతే టైం అనేది ముందు టైం కన్నా 1 గంట తక్కువగా వెళ్ళిపోతుంది అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 5 కిలోమీటర్స్ మోర్ అంటే ఏమవుతుందండి, ముందు స్పీడ్ మనం ఏమనుకున్నాం x. సో దానికి 5 కిలోమీటర్ per hour యాడ్ చేయడమే, అంటే x + 5 కిలోమీటర్ per hour. సేమ్ జర్నీ అనేది ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్ 360 కిలోమీటర్లే, కానీ ఇక్కడ ఏం మారినాయండి, స్పీడ్ మారింది, టైం మారింది, అంతే కదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ స్పీడ్ అనేది 5 కిలోమీటర్ per hour పెంచినట్టయితే టైం అనేది ముందు దానికన్నా 1 గంట తక్కువ పడుతుంది అని అన్నాడు. అంటే మనకి టైం ఎంత పడుతుందండి, టైం అని అనుకున్నాం. x కిలోమీటర్ per hourతో వెళితే ఈ టైంకి వెళ్తుంది. ఇప్పుడు x + 5 కిలోమీటర్ per hourతో వెళితే ఏ టైంకి వెళ్తుంది, టైం -1, అంటే ముందు దానికంటే 1 గంట తక్కువగా వెళ్తుంది. దాన్ని మనం మ్యాథమెటికల్గా ఈ విధంగా రిప్రజెంట్ చేసాం, అంతేనండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అంటే యాక్చువల్గా టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ కండిషన్లో ఓకే, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ వేసుకున్నాం. సెకండ్ కండిషన్లో మళ్ళీ టైం ఈక్వల్ టు, ఇంకా మీకు అర్థమవుతుంది, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మరి ఈ టైము ఎలా మనం కాలిక్యులేట్ చేసేది, ముందు దానికంటే 1 గంట తగ్గుతుంది. అంటే ఏం చేయాలండి, ముందు దాని టైం ఎంత, టైం అని అనుకున్నాం. సో టైం -1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, ముందు ఒకటే ఇప్పుడు కూడా ఒకటే. సో 360 బై స్పీడ్ అనేది ముందు దానికన్నా ఎంత ఎక్కువ, +5, అంటే 5 ఎక్కువ. ముందుది ఎంత, x. సో x + 5. ఇదండి మనకి ఈక్వేషన్ ఫార్మేషన్. అదే నేను ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. డిస్టెన్స్ ఇంకా టైం -1 ఈక్వల్ టు 360 బై x + 5. ఓకే, టైం -1 ఈక్వల్ టు 360 బై x + 5. అయితే టైం ప్లేస్గా మనం ఎంత రాసుకోవచ్చండి, ఈ టైం ప్లేస్గా ఈక్వేషన్ 1 ప్రకారం 360 బై x రాసుకోవచ్చు. ఇదేనండి క్లూ. మనం టైమ్స్ ద్వారా మనం ఈక్వేషన్ అనేది ఫామ్ చేసాం, చూసారా? ఓకేనా ఫ్రెండ్స్? ఇటువంటి ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండి, మన కాంపిటేటివ్లో కూడా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో టైం ప్లేస్గా ఏం రాసుకున్నానండి, 360 బై x. -1 ఈక్వల్ టు 360 బై x + 5. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా నోట్ చేసుకున్నారు కదా అండి. ఇక్కడ నుంచి ఇంకా మనకి సింప్లిఫికేషనే. దీని నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ నుంచి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ -1ని ఇటుపక్క పంపించేసాను, దీన్ని ఇటుపక్క తీసుకొచ్చానండి. అప్పుడు మనకి ఏమవుతుందండి, ఇంకో 360 బై x + 5. ఇది ప్లస్ వాల్యూ ఇటుపక్క వస్తే ఇంకో -360 బై x + 5 ఈక్వల్ టు ఈ -1 ఇటుపక్క పంపించేస్తే +1.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను 360ని కామన్ తీసాను అనుకోండి, రెండిట్లోనే ఉంది కదా. సో కామన్ తీస్తే ఇదిగోండి 360 ఇంటూ 1/x మైనస్ 1/x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 360 అనేది హోల్ పార్ట్ని ఇంటూ చేస్తుంది. సో ఈ ఇంటూ చేస్తున్న 360ని ఇటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది ఇంకో 1/360 నెక్స్ట్ స్టెప్లో. ఇది ఏ ఫామ్గా ఉందండి? a/b మైనస్ c/d ఫామ్గా ఉంది. దీన్ని మనం ఎలా చేస్తాం? a ఇంటూ d ad మైనస్ b ఇంటూ c bc బై బి ఇంటూ డి. సేమ్ అండి. ఈ ఫార్ములా మనం ఎన్నిసార్లు ఉపయోగించామో మీరే తెలుసుకోండి ఫ్రెండ్స్, ఎన్నిసార్లు, చాలాసార్లు ఉపయోగించాం. 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఇంకో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1/360. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ 0. ఇంకేముందండి? ప్లస్ 5/x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 5x ఈజ్ ఈక్వల్ టు 1/360. నెక్స్ట్ ఏం చేస్తామండి? క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు మనకి ఏమవుతుంది? 5 ఇంటూ 360 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను దీన్ని రివర్స్ చేసి రాస్తున్నానండి. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఈక్వల్ టు 5 ఇంటూ 360. 5 0 0, 5 6 30, 5 3 15, 1800 అనుకుంటా. ఓకేనండి, 1800. నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఎలా తీసుకొచ్చేస్తున్నానండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 1800 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దానికి మనం ఏం చేయాలి? రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఈక్వేషన్ కంపేర్ చేసుకుంటే మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 5, సి ఈక్వల్ టు మైనస్ 1800. సో మనకు ఫార్ములా ఏంటండి? ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా రాయలేదు. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అవునా కదండి? సో దిస్ ఈజ్ అవర్ ఫార్ములా. అయితే ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మైనస్ బి అంటే -5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి, ఏ అంటే 1, సి అంటే మైనస్ 1800 బై 2 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ 1. సో దట్ ఈక్వల్ టు -5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 5 స్క్వేర్ అంటే ఎంత అండి? 25. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 1800 అంటే 4 ఇంటూ 18 ఎంత అండి? 72. సో పక్కన 2 జీరోస్, పక్కన 2 జీరోస్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఎక్స్ ఈక్వల్ టు -5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7225/2. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి దీనికి స్క్వేర్ రూట్ కనిపెట్టాలంటే అంటే కొంచెం ఒకటి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ నేను 90 ఇంటూ 90 చేశాను అనుకోండి. 9 ఇంటూ 9 81, 2 జీరోస్ అంటే 8100 అంటే 7225కి తర్వాత వాల్యూ. ఇప్పుడు సపోజ్ 85 ఇంటూ 85 చేశాను అనుకోండి ఫ్రెండ్స్. 85 ఇంటూ 85 మనకి 7225 అంటే ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలండి, తప్పదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనకి చెక్ చేసుకోవాలి, అది మెయిన్ పాయింట్. రూట్స్ అనేవి ఈ విధంగా ఏది కుదురుతుంది. ఎంత చూడండి, మనం 28 ఎంత చెక్ చేసుకున్నాం కదా, అలాగే మనం ఈ విధంగా కొన్ని వాల్యూస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? తప్పదు. మరి ఎక్స్ ఈక్వల్ టు -5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7225 అంటే 85/2. సో మనం ఇండివిజువల్గా వాల్యూస్ రాస్తే ఏమవుతుందండి? ఎక్స్ ఈక్వల్ టు -5 ప్లస్ 85/2 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు -5 మైనస్ 85/2. సో ఎక్స్ ఈక్వల్ టు -5 ప్లస్ 85 అంటే 80/2 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు -90/2. ఓకేనండి? ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 40 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు -45. ఓకే ఫ్రెండ్స్, మీరు దీని తర్వాత ఈ స్టెప్ ఎక్కించుకోండి, దీని డౌన్లో ఎక్కించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ మనం ఎక్స్ అనేది ఏంటండి? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనేది నెగిటివ్ ఉంటుందా? నెగిటివ్ ఉండదు. సో దిస్ వాల్యూ బి ఎలిమినేటెడ్. అంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి? 40 km/h. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ టు 40 km/h ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన ఉంటారు కదండి, తెలిసిన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ డౌట్ ఉన్నా సరే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయించండి, ఎంత చిన్న డౌట్ అయినా సరే. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.